హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం ఆటోకాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం ఒక డయాగ్రామ్ అనేది డ్రా చేద్దామండి. సో ఆ డయాగ్రామ్ ఏంటి అంటే ఇది స్పర్గర్. సో ఈ స్పర్గర్ డయాగ్రామ్ మనం ఆటోకాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి డ్రా చేద్దాము. అయితే ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను సింపుల్ డయాగ్రామ్స్ అనేది నేను చెప్పడం జరిగింది. ఒకసారి మీకు ఐడియా కోసం ఒకసారి చూడండి, అదర్వైజ్ మనం దీంట్లో కంటిన్యూ అయిపోతాము. ఇక్కడ మనం ఈ స్పర్గర్ చూసినట్లయితే దానికి కొన్ని మెజర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద ఒక ఐడియా ఉండాలండి మీకు. స్పర్గర్ ఇది చూసినట్లయితే మనకి స్టార్టింగ్ ఈ డయా ఇచ్చాడు కదా, 12 mm అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మెజర్మెంట్స్ మనకి పర్టికులర్గా సెంటీమీటర్స్ మీటర్స్ ఇట్లా ఇవ్వడు. అంటే మనం ఏ డ్రాయింగ్ అయినా ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ ఎంఎం అని మనం మెన్షన్ చేస్తాము. మీరు డ్రాయింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో మనకి 12 ఇచ్చారు డయా. సో దీన్ని ఏమంటాము అని అంటే మనం హబ్ అని అంటాము. ఈ సెంటర్లో హోల్ ఉంటుంది, ఏదంటే షాఫ్ట్కి ఫిట్ చేసేది, దాన్ని బోర్ అని అంటాము. సో దీని యొక్క డయా మనకి 12 ఇచ్చారు. అండ్ మనకి నెక్స్ట్ డయా వచ్చేసి 28.50 ఇచ్చారండి. సో ఈ సర్కిల్ మనం ఏమంటాము అంటే బేస్ సర్కిల్ అని అంటాం. ఓకేనా? సో వీటి యొక్క డిస్క్రిప్షన్ అనేది మనకు ఐడియా, డ్రాయింగ్ డ్రా చేస్తున్నప్పుడు ఊరికినే డ్రా చేసేయడం కాదు. సో దాన్ని ఏమంటారు అనేది కూడా తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ అన్నమాట. అందుకనే నేను చెప్తున్నాను జస్ట్ ఇంట్రడక్షన్ కింద. సో ఇది మనకి బేస్ సర్కిల్ ఎంత ఇచ్చాడు, డయా 28.50 ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డయా వచ్చేసి 36 ఇచ్చారండి. ఈ 36 ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక రిఫరెన్స్ సర్కిల్ ఒకటి ఉంటుంది. అదేం సర్కిల్ అంటే పిచ్ సర్కిల్ అని అంటాం. PITCH, పిచ్ సర్కిల్. ఓకేనా? ఆ సర్కిల్ డయా మనకి 36 ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 42 డయా ఇచ్చారండి. అదేంటి అంటే ఈ టాప్ ఉంది కదా, దీన్ని ఈ టూత్స్ ఇవి ఉన్నాయి కదా, దీన్ని టీత్స్ అంటామండి. స్పర్గర్ యొక్క టీత్స్. సో దీన్ని టాప్ సర్ఫేస్ని టచ్ చేస్తూ ఒక సర్కిల్ అనేది పాస్ అవుతుంది. దాన్ని ఎడెండమ్ సర్కిల్ అని అంటాం. ఓకేనా? ఎడెండమ్ సర్కిల్. మీకు స్పర్గర్ యొక్క పార్ట్స్, వాటి యొక్క డిస్క్రిప్షన్ మీరు చదివినట్లయితే మీకు ఒక ఐడియా ఉంటుంది. సో నేను జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నాను అంతే, మీకు ఐడియా కోసం. ఓకే, ఎడెండమ్ సర్కిల్ యొక్క డయా 42 ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి 3 ఇచ్చారు. అదేంటి, దాని యొక్క డైమెన్షన్ ఏంటంటే ఇదండి. ఇదేంటంటే కీవే అంటాము. ఓకేనా? షాఫ్ట్కి ఫిట్ చేయడానికి ఇది ఒక కీవే అన్నమాట. సో ఇదండి టోటల్గా మనకి ఇక్కడ కింద ఇచ్చాడు కదా, ఇది ఏంటంటే టాప్ వ్యూ ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రంట్ వ్యూ కదండి, 2D డయాగ్రామ్లో ఉన్న ఫ్రంట్ వ్యూ. అండ్ కిందది ఇచ్చింది టాప్ వ్యూ. మన టాప్ వ్యూ పెద్ద అవసరం లేదు. ప్రజెంట్ మనం 2D డ్రాయింగ్ మాత్రమే డ్రా చేస్తున్నాం కనుక మనకి ఈ మాత్రం డిస్క్రిప్షన్ మనకి సరిపోతుంది, ఈ మెజర్మెంట్స్ మనకి సరిపోతుంది. సో దీన్ని మనం ఆటోకాడ్లో ఇప్పుడు డ్రా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు డ్రాయింగ్ స్టార్ట్ చేసినా కొన్ని లిమిట్స్ అనేవి కొన్ని సెట్ చేసుకోవాలని చెప్పాను కదా, నేను అది ఆల్రెడీ క్లాస్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్ డ్రాయింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఒకవేళ ఐడియా లేకపోతే దాన్ని ఒకసారి చూడండి ఎలాంటి సెట్ చేసుకోవాలి అనేది. అండ్ డైరెక్ట్గా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకి డయా ఇవ్వడం జరిగింది. డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ అన్నీ కూడా డయా ఇచ్చారు. రేడియస్ ఇస్తే కనుక మనం ఆటోకాడ్ కమాండ్లో ఏంటంటే సెంటర్ రేడియస్ తీసుకోవాలి. రేడియస్ ఇస్తే కనుక మనకి డయా ఇచ్చారు కనుక సెంటర్ అండ్ డయా అనేది క్లిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ సెంటర్ పాయింట్ ముందు క్లిక్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటి, 12 ఇచ్చారు కదా. సో నేను 12 ఎంటర్ చేసి ఎంటర్ కొట్టాను. ఓకేనా? సో ఇది 12 డయా అన్నమాట. మనకి ఇచ్చిన డయా ఇచ్చారు కదా 12. నెక్స్ట్ సర్కిల్ కూడా ఇలా మనకి 4 సర్కిల్స్ ఇచ్చారు చెప్పాను కదా. నెక్స్ట్ సర్కిల్ కూడా తీసుకుంటున్నాను, అది 28.50. ఓకేనా? నెక్స్ట్ సెంటర్ డయా 28.50 ఎంటర్. ఓకే, సెకండ్ సర్కిల్ కూడా వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 36 సెంటర్ డయా. అండ్ దీని సెంటర్ కనిపించినప్పుడు ఇలా మనం ప్రీవియస్ సర్కిల్స్ని ఇలా టచ్ చేస్తే ఈ స్టార్టింగ్ టచ్ చేస్తే మనకి హైలైట్ అవుతుంది. సో అది తీసుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, 32 కదండి, చూడండి ఒకసారి చూద్దాం. ఇది 36 అండ్ 42.
నేను 36 ఒకటి 36 ఎంటర్ అండ్ నెక్స్ట్ది 42 కదా సెంటర్ డయా అండ్ 42 ఎంటర్. సో మనకి నేను జూమ్ చేసుకున్నాను. సో జూమ్ చేసుకోవాలంటే చెప్పాను కదండి, మౌస్ సెంటర్ రోలింగ్ కీ ఉంటుంది కదా, సో దాన్ని ముందుకి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేస్తే మనకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది, అది చూసుకోండి. అండ్ ప్యాన్ కావాలి అని అంటే డ్రాగ్ చేయడానికి ఈ విధంగా కావాలి అని అంటే ఆ సెంటర్ రౌండ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు సర్కిల్ 4 సర్కిల్స్ మనం డ్రా చేయడం జరిగిందండి. ఏమేమి డ్రా చేసాం, మనకి ఈ హబ్ డైమెన్షన్స్ ఇచ్చారు సర్కిల్లో, అది 12 అండ్ బేస్ సర్కిల్ 28.50 అది డ్రా చేసాం అండ్ పిచ్ సర్కిల్ 36 అండ్ ఎడెండమ్ సర్కిల్ 42. ఇవి 4 కూడా మనం డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఇప్పుడు చూడండి మనకి ఈ స్పర్గేర్లో టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ టీత్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కౌంట్ చేసినట్లయితే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 టోటల్ 12 టీత్స్ ఉన్నాయండి. మనం ఒక టీత్ కనుక ఫ్రేమ్ చేయగలిగితే రిమైనింగ్ అంతా ఆటోమేటిక్గా మనం ఫ్రేమ్ ఈజీగా మనం కాపీ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఒక స్పర్గేర్ యొక్క టీత్ని మనం ఫ్రేమ్ చేయడానికి చూద్దాం, డ్రా చేయడానికి చూద్దాం. ఓకేనా. దీనికోసం నేను కన్స్ట్రక్షన్ లైన్ తీసుకుంటున్నానండి. ఓకేనా. కన్స్ట్రక్షన్ లైన్ ఇలా ఒక హారిజంటల్ లైన్ నేను తీసుకున్నాను, ఎస్కేప్ కొట్టేశాను. ఇప్పుడు ఏంటంటే అంటే కమాండ్ అనేది పోతుంది ఎస్కేప్ కొడితే కనుక. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను ఆఫ్సెట్ తీసుకుంటున్నానండి, OFF ఎంటర్. ఎందుకంటే ఇక్కడ చూడండి మనకి డయాగ్రామ్లో దీన్ని విత్ ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు. ఓకేనా. సో 3 అంటే ఇది సెంటర్ లైన్ కదా, అంటే 1.5 సెంటర్ నుంచి తీసుకున్నట్లయితే మనకి వస్తుంది అన్నమాట. సో నేను ఇప్పుడు ఆఫ్సెట్ తీసుకున్నాను కదా, మనకి ఇక్కడ త్రూ అరేస్ లేయర్ అని ఉంది కదా, దీనిలో త్రూ తీసుకోవాలి. ఇది త్రూలోనే ఉంది కనుక ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు దీన్ని ఈ సెంటర్ది సెలెక్ట్ చేశాను. ఈ అప్వర్డ్ డైరెక్షన్లో నాకు 1.5 కావాలి. సో 1.5 ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఈ డౌన్వర్డ్ డైరెక్షన్లో మళ్ళీ అగైన్ 1.5 కావాలి, ఎంటర్. సో ఇక్కడికి ఇది వచ్చింది. ఇప్పుడు చూడండి మనకి ఏం డ్రా చేసాము, ఈ టాప్ విత్ ఉంది కదా, ఈ విత్ ఇక్కడ మెన్షన్ చేశాడు కనుక అది తీసుకున్నాం. మరి డౌన్ సైడ్ బాటమ్ సైడ్ విత్ అనేది వాడు మెన్షన్ చేయలేదు. ఓకేనా. మీరు అనుకోవచ్చు ఇంకో ఇక్కడ టాప్ వ్యూలో ఇచ్చారు కదా, కింద ఇచ్చారు కదా, ఇదేంటి 6.15 అనేది వాడు హైట్ ఇచ్చాడు, ఈ టూత్ యొక్క హైట్ ఎంత అది ఇచ్చాడు. అండ్ టాప్ వ్యూ వచ్చేసరికి లెంత్ స్పెసిఫై చేశారు. ఓకేనా. సో మనకి ఇక్కడ కింద డైమెన్షన్ అనేది ఇవ్వలేదు. సో నేను 5 తీసుకుంటున్నానండి, ఎజ్యూమ్ చేసుకుని నేను తీసుకుంటున్నాను. సో 5 కావాలి అని అంటే ఇక్కడ సెంటర్ నుంచి 2.5 తీసుకోవాలి. సో సెంటర్ క్లిక్ చేసి 2.5 ఎంటర్ అండ్ మళ్ళీ ఈ సెంటర్ది క్లిక్ చేసి డౌన్వర్డ్ డైరెక్షన్లో 2.5 ఎంటర్. ఓకేనా. మీకు ఇచ్చిన డ్రాయింగ్ పర్టికులర్ డ్రాయింగ్లో మీకు ఆ విత్ అనేది స్పెసిఫై చేస్తే మీరు అదే మెజర్మెంట్ మీరు తీసుకోండి. ఓకేనా. నేను ఎజ్యూమ్ చేసుకున్నాను కనుక కింద నాకు ఇవ్వలేదు కనుక ఈ డ్రాయింగ్లో నేను కింద ఇలా మెన్షన్ చేసుకున్నాను. ఓకేనా. సో ఈ కమాండ్ యూజ్ అయిపోయింది కనుక నేను ఈ ఎస్కి కొట్టేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు అన్నెసరీ లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నానండి. ఓకేనా. ట్రిమ్ ఎంటర్, ట్రిమ్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే. ఇది తీసేసాను. సో క్లమ్జీగా ఉంటుందని ముందుగానే తీసేసాను. ఓకేనా. ఇప్పుడు చూడండి నేను జూమ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది ఆర్క్ ఉంది కదా, 3 పాయింట్ ఆర్క్ నేను తీసుకుని, సో ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ 3 పాయింట్స్ని నేను జాయిన్ చేసి ఒక ఆర్క్ అనేది తీసుకున్నాను. సో మళ్ళీ అగైన్ కమాండ్ రిపీట్ చేసుకోవడం కోసం నేను స్పేస్ బార్ క్లిక్ చేశాను. సేమ్ కమాండ్ రిపీట్ అవుతుంది. సో ఈ పాయింట్ అండ్ దిస్ పాయింట్, ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తూ నేను టీత్ అనేది ఫామ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి
టీత్ అనేది ఫామ్ అయ్యింది కదా. సో ఇప్పుడు నేను అన్నెసెసరీ లైన్స్ అనేది నేను రిమూవ్ చేసేస్తున్నాను. సో నాకు ఈ సర్కిల్ అవసరం లేదు. నేను ముందుగానే చెప్పాను కదా, ఒక టీత్ ఫామ్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు అని. సో ఇవన్నీ నేను తీసేస్తున్నాను. సో ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నానండి. ఓకే, అండ్ నెక్స్ట్ లోపలివి. ఓకే, అండ్ దీని యొక్క లోపలివి కూడా అవసరం లేదు కదా, అవి కూడా తీసేస్తున్నాను. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి కూడా తీసేస్తున్నాను. మీరు జాగ్రత్తగా చూసుకోండి. జూమ్ చేసుకునే అవసరం అయితే జూమ్ చేసుకొని మీరు 1 by 1 క్లిక్ చేసుకోండి. నేను ఏంటంటే ఫాస్ట్గా డ్రా చేస్తున్నాను. నౌ ఇప్పుడు ఏంటంటే మనం కమాండ్ డిసేబుల్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఫామ్ చేయాలి కదా, దీనికోసం ఏంటంటే నేను ఎరే తీసుకుంటున్నాను. పోలార్ ఎరే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని కంప్లీట్గా దీన్ని ఈ మొత్తం ఫిగర్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, సెలెక్ట్ చేసుకుని నేను ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ అనేది స్పెసిఫై చేయమంటుంది. సో దానికోసం నేను సెంటర్ పాయింట్ స్పెసిఫై చేశాను. మనకి ఇక్కడ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 వచ్చినాయి. కానీ నాకు 12 కదా కావాల్సిన, 12 టీత్స్ ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ ఐటమ్స్లో మనం 12 ఎంటర్ చేసుకుని ఇక్కడ వర్క్ ఏరియాలో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి చూడండి ఎన్ని వచ్చినాయో, 12 వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు మనకి ఈ కమాండ్ అనేది డిసేబుల్ చేయాలి కదా, ఇక్కడ క్లోజ్ అరే ఉంది కదా. సో క్లోజ్ అరే కొట్టేస్తే పోతుంది అన్నమాట. సో నాకు టీత్ టోటల్గా 12 టీత్స్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు ఏంటి నేను చేయాలి? ఇక్కడ చూడండి డయాగ్రామ్లో మనం ఇక్కడ సర్ఫేస్ చూడండి ఇక్కడ ఎలా ఉందో, రౌండ్ సర్ఫేస్ ఉంది కదా. సో అది క్రియేట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, నేను ఇప్పుడు రౌండ్ సర్ఫేస్ క్రియేట్ చేయాలంటే దీని జాయినింగ్ ఉండాలి కదా. సో జాయినింగ్ కోసం మనం ఏం చేయాలి? ఇదిగోండి, ఈ జాయినింగ్ కోసం ఈ బేస్ సర్కిల్ అంతా ముందు మనం డిలీట్ చేసేసుకున్నాం కదా. సో ఈ బేస్ సర్కిల్ అనేది మళ్ళీ ఫామ్ చేయాలి, అంటే 28.50 అన్నమాట. సో ఈ బేస్ సర్కిల్ ఇది. ఓకేనా, నేను మళ్ళీ అది ఫామ్ చేస్తున్నాను. సెంటర్ డయా 28.50 ఎంటర్ వచ్చిందా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఫిల్లెట్ తీసుకుంటున్నాను. ఫిల్లెట్ ఓకేనా, జూమ్ చేసుకున్నాను. ఫిల్లెట్లో ఇక్కడ ఫిల్లెట్ కమాండ్ తీసుకున్నప్పుడు కింద చూడండి అండు పాలీలైన్ రేడియస్ ట్రిమ్ మల్టిపుల్ ఉంది కదా. అంటే ఇక్కడ మనకి 12 ఉన్నాయి కదా. ఇప్పుడు 1 or 2 అనుకోండి, మనం ఈజీగా కమాండ్ అనేది మళ్ళీ తీసుకోవడం చేస్తాం. ఇక్కడ మల్టిపుల్లో టీత్స్ ఉన్నాయి కనుక నేను మల్టిపుల్ ఆప్షన్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి డయాగ్రామ్లో మనకి దీని యొక్క రేడియస్ మనకి ఏమీ ఇవ్వలే. ఈ కార్నర్ ఈ రౌండ్ ఉంది కదా, రౌండ్ సర్ఫేస్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ వాట్ వి కాల్, దీని యొక్క రేడియస్ మనకి ఇవ్వలేదు కదా. సో నేను దాన్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను, 0.5 తీసుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ ఒక సర్ఫేస్ క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు రేడియస్ అడుగుతుంది కదా. సో రేడియస్కి నేను 0.5 ఎంటర్ కొట్టాను. అండ్ నెక్స్ట్ ఈ సెకండ్ సర్ఫేస్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది కదా. ఇక్కడ డిస్క్రిప్షన్ మీరు చూసినట్లయితే సెలెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్ ఆర్ షిఫ్ట్ సెలెక్ట్ టు అప్లై కార్నర్ ఉంది కదా. సో సెకండ్ది సర్ఫేస్ నేను క్లిక్ చేస్తాను. చూసారా రౌండ్ సర్ఫేస్ వచ్చింది ఇగో ఇలాగా. ఇది మల్టిపుల్ క్లిక్ చేయడం వల్ల ఈ కమాండ్ అనేది డిజేబుల్ అవ్వలేదు. సో డైరెక్ట్గా మన ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెకండ్ సర్ఫేస్ చూసారా ఆటోమేటిక్గా రౌండ్ సర్ఫేస్ వచ్చింది. అదేవిధంగా ఫస్ట్ సర్ఫేస్ అండ్ సెకండ్ సర్ఫేస్ అండ్ ఫస్ట్ సర్ఫేస్ సెకండ్ సర్ఫేస్ అండ్ ఫస్ట్ సర్ఫేస్ సెకండ్ సర్ఫేస్, ఇలా ప్రతిదీ దానిది కూడా ప్రతి ఒక్క టీత్ యొక్కది కూడా మనం కార్నర్ దాని యొక్క ఎడ్జెస్ని రౌండ్ సర్ఫేస్ కింద మనం చేసుకోవాలి. ఇక్కడ
ఇదిగో చూడండి ఇలా. మీరు అనుకోవచ్చు ఫస్ట్ సర్ఫేస్ ఎప్పుడు టీత్‌నే సెలెక్ట్ చేయాలా? ఆ బేస్ సర్కిల్ సెలెక్ట్ చేయకూడదా అని అనుకోవచ్చు. సో, అలా అని ఏం లేదండి. మనం 2 సర్ఫేస్ మధ్యన మనకు రౌండ్ షేప్ అనేది కావాలి గనక ఫస్ట్ ఏ సర్ఫేస్ టచ్ చేసినా పర్లేదు, సెలెక్ట్ చేసినా పర్లేదు. సో, ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు నేను టీత్ ఫస్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఫస్ట్ సర్ఫేస్ కింద సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ బేస్ సర్కిల్‌ని ఫస్ట్ సర్ఫేస్ కింద చేశాను. సెకండ్‌ది టీత్. చూసారా? ఏదైనా ఒకటే ఎలాగన్నా తీసుకోవచ్చు. సో, 2 సర్ఫేస్ మధ్యన మనకి రౌండ్ సర్ఫేస్ కావాలి కనుక సో, మనం ఏ సర్ఫేస్ ఫస్ట్ సెలెక్ట్ చేసినా పర్వాలేదు. ఓకేనా? ఆ కర్వ్డ్ సర్ఫేస్ అనేది మనకి ఎడ్జ్‌లో బాటమ్ ఎడ్జ్‌లో వస్తే సరిపోతుంది. అండ్ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కటి డ్రాగ్ చేసుకుంటూ, సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మనకు ఓవరాల్‌గా ఫిగర్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా కీవే ఒక్కటి మనం బ్యాలెన్స్ ఉంది. అది చేస్తే గనక మనకి స్పర్ గేర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓకే. చూసారా? మనకి బేస్ సర్కిల్ యూజ్ చేసి మనం ఇలా చేసాం కదా! ఇప్పుడేంటి ఇది జస్ట్ రిఫరెన్స్ సర్కిల్ మాత్రమే. ఇక్కడ గ్యాప్ ఉంటుందన్నమాట. ఓకేనా? వీటి మధ్యన మాత్రమే జాయినింగ్ ఉంటుంది. టీత్‌కి మధ్యన. ఈ సెంటర్‌లో మనకి ఇది లైన్ ఉండకూడదు. సో, అందుకని ఏం చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు కమాండ్ ఏది ఫిల్లెట్ కమాండ్ అనేది ఎనేబుల్‌లో ఉంది. ఆన్‌లో ఉంది కనుక దానికి ఎస్కేప్ కొట్టేసాను. ఇప్పుడు నాకు ట్రిమ్ కమాండ్ కావాలి. ట్రిమ్ ఎంటర్ అండ్ ఈ సెంటర్‌లో మనకు ఉండకూడదు కదా! సో, దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. ఇదిగోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్నా అది డిలీట్ అయిపోతుంది. ఓకేనా? ఇదిగోండి. ఓకే. ఇలా అన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ సెంటర్‌లో ఉన్నది మనకు అవసరం లేదు కదా! సో, నేను చూసారా? స్పర్ గేర్ అనేది మ్యాక్సిమం వచ్చింది. 90% డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ కీవే ఒక్కటే ఉంది. సో, దాన్ని కూడా మనం డ్రా చేసేద్దాము. ఇప్పుడు ఈ కీవే డ్రా చేయడానికి మనకేం కావాలి? ఈ కమాండ్ అనేది ఎస్కేప్ కొట్టేస్తున్నాను. మళ్ళీ నేను కన్‌స్ట్రక్షన్ లైన్ అనేది తీసుకుంటున్నానండి. కన్‌స్ట్రక్షన్ లైన్ ఇక్కడ తీసుకున్నాను. సో, ఓకే. ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి కన్‌స్ట్రక్షన్ లైన్ దీని యొక్క కీవే దీని విడ్త్ ఎంత? 3 ఇచ్చారు కదా! ఓకేనా? దీన్ని ఇప్పుడు ఆఫ్‌సెట్ తీసుకుంటున్నాను. ఆఫ్‌సెట్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ త్రూలోనే ఉంది కదా! త్రూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలండి. మళ్ళీ ఎంటర్ కొట్టాను. సో, దీన్ని సెలెక్ట్ చేసి మనకి 3 ఇచ్చుకుందాం. సారీ. కంట్రోల్ జెడ్. ఓకే. .5 ఎంటర్. నెక్స్ట్ ఇక్కడి నుంచి 1.5 ఎంటర్. ఓకే. ఎస్కేప్ కొట్టేసానండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కన్‌స్ట్రక్షన్ లైన్ తీసుకున్నాను. ఈ సెంటర్ నుంచి నాకు హారిజాంటల్ డైరెక్షన్‌లో ఒక లైన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి. ఈ కీవే హైట్ ఎంత? 2 ఇచ్చారు. అండ్ దీని యొక్క రేడియస్ ఎంత మనకి డయా వచ్చేసి 12 ఇచ్చారు కనుక రేడియస్ 6 అవుతుంది. 6 + 2 8. సో, 8 డిస్టెన్స్‌లో మనకు కావాలి కనుక నేను ఆఫ్‌సెట్ తీసుకొని ఓకేనా? త్రూలో ఉంది కదా! మళ్ళీ ఎంటర్ కొట్టాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని 8 డిస్టెన్స్‌లో 8 mm ఎంటర్. ఓకేనా? ఇది ఒకటి ఫామ్ అయింది కదా! ఇప్పుడు నేను ఎస్కేప్ కొట్టి మళ్ళీ ట్రిమ్ కమాండ్ తీసుకుంటున్నానండి. ట్రిమ్. ఓకే. ట్రిమ్ కమాండ్ తీసుకొని ఈ అన్నెసరీ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలీట్ చేసేసాను. ఓకే.
ఇందులో మనకి ఇవి కూడా అవసరం లేదు కదా. సో ఈ సెంటర్ లైన్ ఇదంతా కూడా నేను నో కంట్రోల్ జెడ్ కొట్టండి. అలాగా ఒకవేళ అనుకోకుండా డ్రాయింగ్ అనేది డిలీట్ అయిపోతే కనుక ఓకేనా. ఓకే, కేర్ఫుల్గా చేయండి. ఓకే, ఇవి కూడా అండ్ నెక్స్ట్ ఇది కూడా ఓకేనా. సో చూడండి డ్రాయింగ్ అనేది వచ్చింది కదా. అండ్ ఈ సెంటర్ లైన్ కూడా లేదు ఇవికి. సో దాన్ని కూడా మనం డిలీట్ చేసేద్దాం. ఓకే, సో మనకి స్పర్గేర్ అనేది వచ్చేసింది కదండి. సో డయాగ్రామ్ చూసారా. సో ఈ విధంగానే ఉంది. సో ఇప్పుడు డైమెన్షన్స్ మెన్షన్ చేద్దాము. డయా ఓకేనా. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సర్కిల్ అనేది లేదు కాబట్టి దాని ఉండదు. ఓకే, డైమెన్షన్స్ మనకి కనిపించట్లేదు కదా. సో డైమెన్షన్ స్టైల్స్లోకి వెళ్ళి మోడిఫై. ఓకే, టెక్స్ట్లో ఇక్కడ టెక్స్ట్ హైట్ అని ఉంది కదండి, దాంట్లో మనం ఎంటర్ చేసుకోవాలి డయాగ్రామ్. ఓకేనా, ఈ విధంగా మనం డైమెన్షన్స్ ఇచ్చుకోవాలి. మనకి సర్కిల్ యాంగులర్ వాటికి మాత్రం మనం డైమెన్షన్స్ లీనియర్ కాదండి, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే డైమెన్షన్ లీనియర్. ఆ రిమైనింగ్ వాటికి డిఐఏ అని వస్తుంది సర్కిల్ వాటికి. అండ్ యాంగులర్ వాటికి DIMANG డైమెన్షన్ యాంగులర్ అని అర్థమాట, షార్ట్ కట్. అండ్ అలైన్డ్ సర్ఫేస్ స్లాంట్గా ఉంటాయి కదా, వాటికి డైమెన్షన్ అలైన్డ్ DIMELI ఇలా వస్తుంది. సో డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి, అవి చూసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.